అమెరికా దేశపుల దగ్గర మస్తుగా పైసలు ఉంటాయి, అందుకే వాళ్ళ రోడ్లు కూడా నూనె పోతే ఎత్తుకునేటంత నున్నగా మస్తుగా ఉంటాయి అని మనం చాలా మరకల టీవీలలో చూసి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ రోడ్లు గొప్పగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దేశం కూడా గొప్పగా ఉన్నది. ఈ మాట నేను అంటున్నది కాదు, మన దేశ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు మాట్లాడుతున్న మాటలు. ఇలా తెలంగాణకు వచ్చి రోడ్లను ఓపెనింగ్ చేసినాక సారు మాట్లాడుకొచ్చిండు ఈ మాటలను. अमेरिकन प्रेसिडेंट जॉन एफ केनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए. तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई. अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे. ये विश्वास मैं आप सबको देना चाहता हूँ. తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కోసం సెంటర్ సర్కారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాందని సెంటర్ రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సారు చెప్పుకొచ్చిండు. ఇక హైదరాబాద్ లా ట్రాఫిక్ తక్లీఫ్ ను కూడా తగ్గియడానికి చాలా ప్రాజెక్టులు ముంగటేసుకున్నామని అన్నాడు. మూరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కి వచ్చిన సెంటర్ మంత్రి 3,900 కోట్ల ఇల్వగల జాతీయ రహదారుల ప్రాజెక్టులను షాల్ చేసిండు. ఈ ప్రాజెక్టులతోని రాష్ట్రంలో రోడ్డు మార్గాల వ్యవస్థ ఇంకింత బలోపేతం అవుతుంది, దీంతో రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చిండు. ఇక సెంటర్ సర్కారు తెలంగాణకు ఏం చేసిందనేది సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇట్లా చెప్పిండు. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. 6,335 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్లో కేంద్రీయ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అన్ని తీర్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి సార్ చెప్తే, ఇంకో మంత్రి బండి సంజయ్ సార్ మాట్లాడుకుంటా ఇక్కడ రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం ఫాయిదా, ఏదో అద్భుతం చేసినాం అన్నట్టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కడితే ఓపెనింగ్ చేసిన 3 నెలలకే, అది కూడా ఒక్క గాలివానకే అడ్డం పడే పరిస్థితి వచ్చింది. పనివంతుడు పందిరైతే కుక్కదొక తలిగి కూలిందన్నట్టే ఉన్నది మీ పనితనం అని ఎడ్డిస్తున్నారు కొందరు ప్రతిపక్ష పార్టీల లీడర్లు. చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా సెంట్రల్ సర్కార్ చేసే పనులు ఎంత బ్రహ్మాండంగా చేస్తారో ఏం కథనో.